1000 నుంచి 1157 వరకు ఉండేటువంటి ఈ రాజులని ఏమని పిలుస్తారు అంటే సామంత కాకతీయులు అని పిలవడం జరుగుతుంది. వీళ్ళలో మనకు బాగా ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఒకటేనండి, అరిగజ కేసరి అనేటువంటి టైటిల్, కేసరి సముద్రం అనేటువంటిది. దానితో పాటు రెండవ ప్రోలరాజు ఏ యుద్ధంలో చనిపోయాడు, ద్రాక్షారామం యుద్ధము అనేటువంటిది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ. సరే, ఇంతవరకు మనం సామంత కాకతీయులు అనేటువంటి వాళ్ళ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫేమస్ కాకతీయాస్ లేకపోతే స్వతంత్ర కాకతీయులు అనేటువంటి వాళ్ళ గురించి నేర్చుకున్నాం. అటువంటి వాళ్ళలో రెండవ ప్రోలరాజు తర్వాత ఆయన కొడుకైనటువంటి రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి రూలర్ అవ్వడం జరుగుతుంది. అంటే స్వతంత్ర కాకతీయుల్లో ఫస్ట్ రూలర్ ఎవరు అంటే రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. రుద్రదేవుడినే ఏమని పిలుస్తాము అంటే మొదటి ప్రతాపరుద్రుడు అని పిలుస్తాం. రుద్రదేవుడికే ఏమని పేరుంటుంది అంటే 1వ ప్రతాపరుద్రుడు అనేటువంటి పేరుంటుంది. రుద్రదేవుడు లేకపోతే మొదటి ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ రూలర్స్ అండి. కేవలం మనకు నలుగురే ఇంపార్టెంట్ కాకతీయుల్లో, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమాదేవి, రెండవ ప్రతాపరుద్రుడు. ఈ నలుగురు రాజులే ఇంపార్టెంట్ మనకు. ఈ నలుగురు రాజుల్లో ఫస్ట్ స్వతంత్ర కాకతీయ రాజు ఎవరు అంటే రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తికి ఏమని టైటిల్ ఉంటుంది అంటే మొదటి ప్రతాపరుద్రుడు అనేటువంటి టైటిల్ ఉంటుంది. మరి ఈ రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి స్వతంత్రాన్ని, అంటే అంతకుముందు తన తండ్రి ప్రకటించినటువంటి స్వతంత్రాన్ని, ఆయన పాక్షికంగా స్వతంత్రాన్ని ప్రకటిస్తే, రెండవ ప్రోలరాజు అనేటువంటి వ్యక్తి పాక్షికంగా స్వతంత్రాన్ని ప్రకటిస్తే, పూర్తి స్థాయిలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అంటే రుద్రదేవుడు లేకపోతే మొదటి ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. పూర్తి స్థాయిలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే రుద్రదేవుడు లేకపోతే మొదటి ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. ఈ రుద్రదేవుడు లేకపోతే మొదటి ప్రతాపరుద్రుడు గురించి మనకు తెలియజేసేటువంటి శాస్త్రం ఉంది. ఆయన యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఆయన తండ్రి అయినటువంటి రెండవ ప్రోలరాజు యొక్క విజయాలు, ఆయన యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకు తెలియజేసేటువంటి శాస్త్రం ఏంటి అంటే హనుమకొండ శాస్త్రం అనేటువంటిది. హనుమకొండ లేకపోతే హనుమకొండ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి వేసినటువంటి శాస్త్రం పేరు హనుమకొండ శాస్త్రం అనేటువంటిది. రుద్రదేవుడు వేయించినటువంటి శాస్త్రం హనుమకొండ శాస్త్రం అనేటువంటిది. ఈ హనుమకొండ శాస్త్రం అనేటువంటి దాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అచ్యుతేంద్రుడు అనేటువంటి వ్యక్తి. హనుమకొండ శాస్త్రాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అచ్యుతేంద్రుడు అనేటువంటి వ్యక్తి. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడండి, హనుమకొండ శాస్త్రాన్ని కంపోజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, హనుమకొండ శాస్త్రాన్ని వేయించినటువంటి వ్యక్తి అంటే ఎవరు చెప్పాలి? రుద్రదేవుడు. హనుమకొండ శాసనకర్త అంటే ఎవరు? రుద్రదేవుడు. ఏముంది హనుమకొండ శాస్త్రంలో? హనుమకొండ శాస్త్రంలో ఎవరుంది? గ్రేట్నెస్ ఆఫ్ ప్రోలరాజు 2, రెండవ ప్రోలరాజు యొక్క విజయాలు, దానితో పాటు ఇతని యొక్క విజయాలు, అంటే రుద్రదేవుడి యొక్క విజయాలు, తన తండ్రి అయినటువంటి రెండవ ప్రోలరాజు యొక్క గ్రేట్నెస్ అనేటువంటిది ఏ శాస్త్రంలో వేశాడు అంటే హనుమకొండ శాస్త్రంలో వేయించాడు. హనుమకొండ శాస్త్రాన్ని రాసింది ఎవరు అంటే అచ్యుతేంద్రుడు అనేటువంటి వ్యక్తి. హనుమకొండ శాస్త్రం అనేటువంటిది ఏ భాషలో ఉంది అంటే సాంస్క్రిట్లో ఉంది, సంస్కృత భాషలో ఉంది. హనుమకొండ శాస్త్రం అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే 1000 స్తంభాల గుడిలో ఉంది. హనుమకొండ శాస్త్రం ఎక్కడుందండి? 1000 స్తంభాల గుడి. అసలు 1000 స్తంభాల గుడి ఎక్కడుంది? హనుమకొండలోనే ఉంది. 1000 స్తంభాల గుడి అనేటువంటిది ఎక్కడుంది? జంట నగరాలండి. వరంగల్లు హనుమకొండ రెండు జంట నగరాలు, రెండు కలిసిపోయి ఉంటాయి. వరంగల్లు హనుమకొండ రెండు కూడా కలిసిపోయి ఉంటాయి. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా కలిసిపోయాయో వరంగల్లు హనుమకొండ అనేటువంటి రెండు అలా జంట నగరాలు. ఆ హనుమకొండలో ఉండేటువంటి గుడి పేరే 1000 స్తంభాల గుడి, సహస్ర స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడి అనేటువంటిది ఒక త్రికూట ఆలయం.
ఒక త్రికూట ఆలయం అంటే ముగ్గురు దేవతలకు గర్భగుడులు ఉంటాయి. ముగ్గురు దేవతలకు గర్భగుడులు ఎవరెవరు అంటే వాళ్ళు విష్ణువు, శివుడు, దానితో పాటు సూర్యుడు. విష్ణువు, శివుడు, సూర్యుడు వీళ్ళ ముగ్గురికి కూడా గర్భగుడులు అనేటువంటివి నిర్మించినటువంటి త్రికూట ఆలయం 1000 స్తంభాల గుడి. మళ్ళీ చెప్తాను చూడండి. రుద్రదేవుడి గురించి, అతని తండ్రి అయినటువంటి రెండవ ప్రోలరాజు యొక్క గ్రేట్నెస్ గురించి తెలియజేసేటువంటి శాసనం హనుమకొండ శాసనం. హనుమకొండ శాసనాన్ని రుద్రదేవుడు లేకపోతే మొదటి ప్రతాపరుద్రుడు వేయించాడు. సాంస్క్రిట్ భాషలో వేయించాడు. దాంట్లో ఉండేటువంటి కంటెంట్ను రాసినటువంటి వ్యక్తి మాత్రం అచ్యుతేంద్రుడు అనేటువంటి వ్యక్తి. హనుమకొండ శాస్త్రం ఎక్కడ దొరికింది అంటే 1000 స్తంభాల గుడిలో దొరికింది. 1000 స్తంభాల గుడి అనేటువంటిది ఒక త్రికూట ఆలయం. ముగ్గురు దేవతలకు గర్భగుడులు ఉంటాయి. ఆ ముగ్గురు దేవతలు ఎవరు అంటే శివుడు, విష్ణువు, సూర్యుడికి గర్భగుడులు అనేటువంటివి నిర్మించడం జరిగింది. మరి ఈ 1000 స్తంభాల గుడి అనేటువంటి దాన్ని ఎవరు నిర్మించారు అంటే రుద్రదేవుడు నిర్మించడం జరిగింది. 1000 స్తంభాల గుడి నిర్మాత అంటే ఎవరు చెప్పాలి? రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. ఈ 1000 స్తంభాల గుడి అనేటువంటి దాన్ని 1163 సంవత్సరంలో 1000 స్తంభాల గుడి అనేటువంటి దాన్ని 1163 సంవత్సరంలో నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. 1000 స్తంభాల గుడిని 1163 సంవత్సరంలో నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రుద్రదేవుడు. అందుకే 1000 స్తంభాల గుడిని తన పేరు మీదుగా, రుద్రదేవుడి పేరు మీదుగా దీనిని ఏమని పిలుస్తారు అంటే రుద్రేశ్వరాలయం అని కూడా పిలవడం జరుగుతుంది. రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి 1000 స్తంభాల గుడి అనేటువంటి దాన్ని 1163 సంవత్సరంలో నిర్మించాడు. అందుకే 1000 స్తంభాల గుడిని ఈ రుద్రదేవుడి పేరు మీదుగా ఏమని పిలుస్తారు అంటే రుద్రేశ్వరాలయం అని పిలవడం జరుగుతుంది. రుద్రేశ్వరాలయం అని పిలుస్తారు. రుద్రేశ్వరాలయాన్నే ఇంకొక పేరు ఏంటి అంటే 1000 స్తంభాల గుడి ఎవరు నిర్మించారు అంటే రుద్రదేవుడు లేకపోతే మొదటి ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి నిర్మించడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1163 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. మరి ఈ రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి ఇంతకుముందు తన తండ్రి కాలంలో అంటే తన తండ్రి రెండవ ప్రోలరాజు కాలంలో కోస్టల్ బెల్ట్ పై అటాక్ చేశాడు, కానీ సక్సెస్ అవ్వలేకపోతాడు రెండవ ప్రోలరాజు. ఈ రుద్రదేవుడు కూడా టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్న టైంలో ఈ కోస్తా ప్రాంతంలో ఒక కుటుంబ తగాదా అనేటువంటిది ఈ కోస్తా ప్రాంతంలో ఉండేటువంటి అన్ని రాజ్యాల మధ్య యుద్ధానికి కారణమైంది. ఆ యుద్ధం పేరే పలనాటి యుద్ధము అనేటువంటిది. అంటే పలనాటి యుద్ధం జరుగుతున్నప్పుడు కాకతీయుల రాజవుడు అంటాడు. పలనాటి యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1176 నుంచి 82 మధ్యలో జరిగింది పలనాటి యుద్ధము అని తెలుసు. ఈ పలనాటి యుద్ధము అనేటువంటిది జరిగినప్పుడు కాకతీయ రాజుగా ఎవరున్నారు అంటే రుద్రదేవుడు. పలనాటి యుద్ధం ఏ ప్రాంతంలో జరిగింది? కోస్తా ప్రాంతంలో జరిగింది. అంటే కోస్తా ప్రాంతము అంటే పల్నాడు ప్రాంతంలో జరిగింది. ఈ పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఈ యుద్ధంలో అన్ని రాజ్యాలు కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ పలనాటి యుద్ధంలో ఈ కాకతీయ రుద్రదేవుడు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పలనాటి యుద్ధంలో కాకతీయ రుద్రదేవుడు ఎవరికి సపోర్టు చేశాడు అంటే నలగామ రాజుకు సపోర్టు చేయడం జరిగింది. ఎవరికి సపోర్టు చేశాడు అంటే నలగామ రాజుకు. చాలా చాలా ఇంపార్టెంట్ అది. పలనాటి యుద్ధంలో రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి పార్టిసిపేట్ చేశాడు. పల్నాటి యుద్ధంలో రుద్రదేవుడు ఎవరికి సపోర్టు చేశాడు అంటే నలగామ రాజుకు సపోర్టు చేయడం జరిగింది. పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకి రుద్రదేవుడు సపోర్టు చేయడం జరిగింది. ఈ పలనాటి యుద్ధంలో కోస్తా ప్రాంతంలో ఉండేటువంటి రాజ్యాలన్నీ కూడా పార్టిసిపేట్ చేసి తమ యొక్క సైన్యాన్ని అంతా కూడా నాశనమైపోయినప్పుడు
ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ని క్యాచ్ చేసుకున్నటువంటి రాజవంశం కాకతీయ రాజవంశం. ఆ రాజు ఎవరు అంటే రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. మరి కోస్తా ప్రాంతంలో రాజవంశాలన్నీ కూడా బలహీనమైపోవడంతో రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి ధరణి కోటను పరిపాలిస్తున్నటువంటి, లేకపోతే ధాన్య కటకాన్ని పరిపాలిస్తున్నటువంటి, ధరణి కోట లేకపోతే ధాన్య కటకాన్ని పరిపాలిస్తున్నటువంటి కోట వంశాన్ని ఓడించడం జరిగింది. కోట వంశాన్ని ఓడించడం జరిగింది. ధరణి కోట లేకపోతే ధాన్య కటకాన్ని పరిపాలిస్తున్నటువంటి కోట వంశాన్ని పరిపాలించి ఈ ధాన్య కటకాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. దానితో పాటు నాదెండ్ల ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కొండ పడమటి రాజ్యాన్ని కూడా ఓడించడం జరిగింది. నాదెండ్ల రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కొండ పడమటి రాజ్యాన్ని కూడా ఓడించి దానిని కూడా తన యొక్క రాజ్యంలో కలిపేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. మళ్ళీ చూడండి, పలనాటి యుద్ధంలో రుద్రదేవుడు పార్టిసిపేట్ చేశాడు, నలగామరాజుకు సపోర్టు చేశాడు. పలనాటి యుద్ధంలో కోస్తా రాజ్యాలన్నీ కూడా వీక్ అవడంతో ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించడం స్టార్ట్ చేశాడు. అలా కోట వంశము పరిపాలిస్తున్నటువంటి ధాన్య కటకం లేకపోతే ధరణి కోటను ఆక్రమించుకున్నాడు. అదేవిధంగా కొండపడమటి రాజ్యం పరిపాలిస్తున్నటువంటి నాదెండ్ల పరిసర ప్రాంతాలను కూడా ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. ఈ నాదెండ్ల పరిసర ప్రాంతాల్ని ఆక్రమించుకున్నాడు ఎవరు అంటే రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. ఈ రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి స్వయంగా కవి, సంస్కృత భాషలో స్వయంగా కవి. ఈ రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి ఏం టైటిల్ ఉంటుంది అంటే విద్యాభూషణ అనేటువంటి టైటిల్ ఉంటుంది. రుద్రదేవుడికి విద్యాభూషణ లేకపోతే కొన్ని బుక్కుల్లో వినయభూషణ అనేటువంటి టైటిల్ ఉంటుంది. ఈయన రాసినటువంటి బుక్ పేరు నీతి సారము. ఈయన రాసినటువంటి బుక్ పేరు ఏంటి అంటే నీతి సారం. రిపీటెడ్ క్వశ్చన్ అండి, ఎప్పుడు అడిగేటువంటి క్వశ్చన్ అండి. నీతి సారం అనేటువంటి బుక్కుని, నీతి సారం అనేటువంటి బుక్కును ఎవరు రాశారు అంటారు? రుద్రదేవుడు. ఎగ్జామ్లో క్వశ్చన్ రిపీటెడ్గా ఎలా అడిగాడు అంటే నీతి సారం అనేటువంటి బుక్కు ఏ భాషలో ఉంది అంటాడండి. సంస్కృత భాషలో ఉంది. నీతి సారం అనేటువంటి బుక్కు సాంస్క్రిట్ భాషలో ఎవరు రాశారు అంటే రుద్రదేవుడు రాయడం జరిగింది. రుద్రదేవుడు రాసి ఆయన ఏం టైటిల్ తీసుకున్నాడు అంటే విద్యాభూషణ లేకపోతే వినయభూషణ అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. విద్యాభూషణ లేకపోతే వినయభూషణ అనేటువంటి టైటిల్ ఎవరికి ఉంది అంటే ఈ రుద్రదేవుడికే ఉంది. ఇతను రాసినటువంటి బుక్ ఏంటి అంటే నీతి సారము అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. నీతి సారము అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. ఏ భాషలో రాశాడు అంటే సాంస్క్రిట్ భాషలో రాశాడు రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. ఏ భాషలో రాశాడు అంటే సాంస్క్రిట్ భాషలో రాయడం జరిగింది రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. మరి ఈ రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి, రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి ఉదయచోడుడి యొక్క కుమార్తె అయినటువంటి పద్మావతి అనేటువంటి ఆవిడను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఉదయచోడుడి యొక్క కుమార్తె అయినటువంటి పద్మావతి అనేటువంటి ఆవిడని పెళ్లి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంతకు ముందు వరకు వీళ్ళ యొక్క రాజధానిగా ఏముండేది అంటే హనుమకొండ అనేటువంటిది రాజధానిగా ఉంది. ఒక శాశ్వతమైనటువంటి రాజధాని కోసం ఇతను వరంగల్లు అనేటువంటి అంటే ఓరుగల్లు అనేటువంటి ప్రాంతంలో ఒక కోట నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఓరుగల్లు అనేటువంటి ప్రాంతంలో కోట నిర్మాణం ప్రారంభించాడు. పాక్షికంగా కోట నిర్మాణం పూర్తి చేశాడు. పాక్షికంగా రాజధానిని ఓరుగల్లుకు మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. ఓరుగల్లు కోట నిర్మాణం స్టార్ట్ చేశాడు. ఓరుగల్లు కోట నిర్మాణం పాక్షికంగా కంప్లీట్ చేశాడు. అదేవిధంగా రాజధానిని కూడా పార్షియల్గా ఓరుగల్లుకు మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే రుద్రదేవుడు. పూర్తిగా కాదండి, పూర్తిగా మార్చిందంటే ఎవరు చెప్పాలి? గణపతి దేవుడు. పాక్షికంగా అసలు ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభించింది అంటే ఏం చెప్పాలి? రుద్రదేవుడు ప్రారంభించాడు, కానీ పూర్తి చేయకుండానే చనిపోతాడు. అదేవిధంగా రాజధానిని పార్షియల్గా ఓరుగల్లుకు మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభించాడు, రాజధానిని పాక్షికంగా ఓరుగల్లుకు మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే
ఈ రుద్రదేవుడు లేకపోతే మొదటి ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి, రుద్రదేవుడు లేకపోతే మొదటి ప్రతాపరుద్రుడు. యాక్చువల్గా కాకతీయులకి యాదవులకి నిరంతరం రైవాలిటీ ఉండేది, ఎప్పుడూ కూడా శత్రుత్వం ఉండేది. ఈ ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి కాలంలో యాదవులకు సంబంధించినటువంటి రాజు యాదవ రాజు అయినటువంటి జైతుగి లేకపోతే జైత్రపాలుడు అనేటువంటి వ్యక్తి. యాదవ రాజు అయినటువంటి జైతుగి లేకపోతే జైత్రపాలుడు అనేటువంటి వ్యక్తి, యాదవ రాజు అయినటువంటి జైతుగి లేకపోతే జైత్రపాలుడు అనేటువంటి వ్యక్తి 1195వ సంవత్సరంలో రుద్రదేవుడిపై అటాక్ చేసి రుద్రదేవుడిని చంపేయడం జరిగింది. రుద్రదేవుడిని చంపేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జైతుగి లేకపోతే జైత్రపాలుడు. ఏ సంవత్సరంలో అంటే 1195లో. అంటే రుద్రదేవుడి యొక్క టైం పీరియడ్ 1157 నుంచి 1195 వరకు. రుద్రదేవుడి యొక్క టైం పీరియడ్ 1157 నుంచి 1195. రుద్రదేవుడి పైన ఎవరు అటాక్ చేశారు అంటే యాదవ రాజైనటువంటి సేవన రాజైనటువంటి జైతుగి లేకపోతే జైత్రపాలుడు అటాక్ చేయడం జరిగింది. ఈ జైతుగి లేకపోతే జైత్రపాలుడు అటాక్ చేసి 1195వ సంవత్సరంలో రుద్రదేవుడిని చంపేయడం జరిగింది. రుద్రదేవుడిని ఎవరు చంపేశారు అంటే జైతుగి లేకపోతే జైత్రపాలుడు చంపేశాడు. దీనికి సంబంధించి యాదవులు అనేటువంటి వాళ్ళు కాకతీయులపై అటాక్ చేశారని, జైతుగి అనేటువంటి వ్యక్తి రుద్రదేవుడిని చంపేశాడని మనకు ఎలా తెలుస్తుంది అంటే యాదవ రాజ్యంలో ఉండేటువంటి ఒక ఆథర్ ఉన్నాడు. యాదవ రాజ్యంలో ఉండేటువంటి ఒక రచయిత, ఆయన పేరు హేమాద్రి. యాదవ రాజ్యంలో ఉండేటువంటి ఒక ఆథర్ ఎవరు? జైతుగి ఆస్థానంలో ఉండేటువంటి కవి పేరు హేమాద్రి. హేమాద్రి అనేటువంటి వ్యక్తి ఒక బుక్కు రాశాడు, దాని పేరే వ్రతఖండము. హేమాద్రి రాసినటువంటి బుక్ పేరేంటండి? వ్రతఖండము అనేటువంటి బుక్కు రాశాడు. మళ్ళీ చెప్తాను చూడండి. యాదవ రాజ్యంలోని మంత్రి హేమాద్రి అనేటువంటి వ్యక్తి, యాదవ రాజ్యంలోని మంత్రి హేమాద్రి అనేటువంటి వ్యక్తి వ్రతఖండము అనేటువంటి బుక్కును రాశాడు. ఈ బుక్కులో ఏముంది అంటే రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి పైన జైతుగి లేకపోతే జైత్రపాలుడు అనేటువంటి వ్యక్తి విన్నయ్యాడని, రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తిని యాదవ రాజ్యానికి తీసుకొచ్చి రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తిని ఒక యజ్ఞ పశువులాగా మార్చి, యజ్ఞం చేసేటప్పుడు పశువుని ఎలాగైతే బలిస్తామో అలాగా రుద్రదేవుడిని బలిచ్చాడు, రుద్రదేవుడిని నరికేశాడు ఈ యాదవరాజు అయినటువంటి జైత్రపాలుడు అని ఏ బుక్కులో ఉంది అంటే హేమాద్రి రాసినటువంటి వ్రతఖండము. హేమాద్రి రాసినటువంటి వ్రతఖండంలో ఏముంటుంది అంటే రుద్రదేవుడిని, కాకతీయ రుద్రదేవుడిని ఒక యజ్ఞ పశువులాగా మార్చి, అంటే యజ్ఞానికి బలిచ్చేటువంటి ఒక జంతువులాగా మార్చి అతడిని చంపేయడం జరిగింది. యజ్ఞానికి బలిచ్చేటువంటి పశువులాగా ఆయనకు పూజించి, ఆయనకు ఒక యజ్ఞ పశువులాగా మొత్తం కూడా మార్చేసి, డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా మార్చేసి అతన్ని బలివ్వడం జరిగింది. అతని తలను నరికేయడం జరిగింది. ఈ జైతుగి అని ఏ బుక్కులో ఉంది అంటే వ్రతఖండము. వ్రతఖండాన్ని ఎవరు రాశారు? హేమాద్రి. అంటే నేనేం చెప్తున్నాను అంటే ఈ రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి యాదవరాజు అయినటువంటి జైతుగి లేకపోతే జైత్రపాలుడి చేతిలో చనిపోయాడు అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే ఈ హేమాద్రి రాసినటువంటి వ్రతఖండము అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. దానితో పాటు యాదవులకి కాకతీయులకి శత్రుత్వం ఉండేది అని, యాదవులకి కాకతీయులకి శత్రుత్వం ఉండేది అని ఇంకొక బుక్ ద్వారా కూడా తెలుస్తుంది, ఇంకొక వ్యక్తి ద్వారా కూడా తెలుస్తుంది. ఆయన ఎవరు అంటే జల్హనుడు అనేటువంటి వ్యక్తి. ఇతను కూడా యాదవ రాజ్యంలో ఉండేటువంటి రచయిత. ఇంకొక వ్యక్తి ఎవరు అంటే జల్హనుడు. జల్హనుడు అనేటువంటి వ్యక్తి
సుక్తి ముక్తావళి అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. జల్హనుడు అనేటువంటి వ్యక్తి సుక్తి ముక్తావళి అనేటువంటి బుక్కు రాశాడు. ఈ బుక్ కూడా ఏం చెప్తుంది అంటే రైవాలిటీ క్లాషెస్ ఇన్ బిట్వీన్ కాకతీయాస్ అండ్ యాదవాస్. యాదవులకి కాకతీయులకి శత్రుత్వం ఉండేది, వాళ్ళిద్దరికీ గొడవలు జరుగుతూ ఉండాయి అని ఏ బుక్ ద్వారా తెలుస్తుంది అంటే జల్హనుడు రాసినటువంటి సుక్తి ముక్తావళి అనేటువంటి బుక్ ద్వారా. జల్హనుడు రాసినటువంటి సుక్తి ముక్తావళి అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి రుద్రదేవుడు లేకపోతే మొదటి ప్రతాపరుద్రుడి గురించి మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. రుద్రదేవుడు లేకపోతే మొదటి ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి రెండవ ప్రోలరాజు చనిపోయిన తర్వాత 1157 నుంచి 1195 వరకు పరిపాలించాడు. రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి సంస్కృత భాషలో స్వయంగా కవి. ఇతను నీతి సారము అనేటువంటి బుక్కును రాశాడు. నీతి సారము అనేటువంటి బుక్కును రాసి విద్యాభూషణుడు లేకపోతే వినయభూషణుడు అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి పలనాటి యుద్ధం, కోస్టల్ ఏరియాలో జరిగినటువంటి పలనాటి యుద్ధంలో నలగామరాజుకు సపోర్టు చేయడం జరిగింది. పలనాటి యుద్ధంలో పార్టిసిపేట్ చేసి వీక్ అయినటువంటి కోస్టల్ రాజ్యాలను ఆక్రమించాడు రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. కోస్తా ప్రాంతంలో ఉండేటువంటి కోట రాజ్యాన్ని ఆక్రమించాడు. కోస్తా ప్రాంతంలో ఉండేటువంటి కొండపడమటి రాజ్యాన్ని కూడా ఆక్రమించినటువంటి వ్యక్తి రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. ఈ రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి పాక్షికంగా ఓరుగల్లు కోటను నిర్మించాడు. అదేవిధంగా పాక్షికంగా రాజధానిని కూడా ఓరుగల్లుకు మార్చినటువంటి వ్యక్తి రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి. రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి 1163వ సంవత్సరంలో 1000 స్తంభాల గుడి లేకపోతే రుద్రేశ్వరాలయం అనేటువంటి దాన్ని నిర్మించడం జరిగింది. ఈ 1000 స్తంభాల గుడి లేకపోతే రుద్రేశ్వరాలయం అనేటువంటిది ఒక త్రికూట ఆలయం. ముగ్గురు దేవతలకు గర్భగుడులు అనేటువంటివి ఉన్నాయి. ఎవరెవరికి అంటే శివుడు, విష్ణువు, సూర్యుడికి గర్భగుడులు నిర్మించాడు. అదేవిధంగా ఈ రుద్రేశ్వరాలయం లేకపోతే 1000 స్తంభాల గుడిలో ఒక శాస్త్రాన్ని కూడా వేయించాడు. ఆ శాస్త్రం పేరే హనుమకొండ శాస్త్రం అనేటువంటిది. హనుమకొండ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఇతని యొక్క ఫాదర్ అయినటువంటి రెండవ ప్రోలరాజు యొక్క విక్టరీస్, అతని యొక్క గ్రేట్నెస్, దాంతోపాటు ఈ రుద్రదేవుడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది ఈ హనుమకొండ శాస్త్రం అనేటువంటిది. హనుమకొండ శాస్త్రాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అజితేంద్రుడు అనేటువంటి వ్యక్తి. రుద్రదేవుడి కాలంలో యాదవులతోటి నిరంతరం యుద్ధాలు అనేటువంటివి జరుగుతూ ఉండేటివి. యాదవరాజు అయినటువంటి జైతుగి లేకపోతే జైత్రపాలుడు అనేటువంటి వ్యక్తి రుద్రదేవుడిపై అటాక్ చేసి ఇతడిని యాదవ రాజ్యానికి బందీగా తీసుకెళ్ళి అక్కడ ఒక యజ్ఞ పశువులాగా మార్చి చంపేశాడు అని ఎలా తెలుస్తుంది అంటే హేమాద్రి రాసినటువంటి వ్రతఖండము అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా యాదవ రాజ్యంలో ఉండేటువంటి ఇంకొక రచయిత పేరు జల్హనుడు. ఈ జల్హనుడు సుక్తి ముక్తావళి అనేటువంటి ఒక బుక్కును రాయడం జరిగింది. ఈ సుక్తి ముక్తావళి అనేటువంటి బుక్కు యాదవులకి కాకతీయులకి మధ్య ఉండేటువంటి రైవాలిటీ గురించి, ఘర్షణ గురించి తెలియజేస్తుంది. యాదవులకి కాకతీయుల ఘర్షణ గురించి ఈ సుక్తి ముక్తావళి అనేటువంటి బుక్కు తెలుస్తుంది. రుద్రదేవుడు ఉదయచోడుడి యొక్క కుమార్తె అయినటువంటి పద్మావతి అనేటువంటి ఆవిడను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఎవరి స్టోరీ అంటే రుద్రదేవుడు లేకపోతే ఈ మొదటి ప్రతాపరుద్రుడు. నేను ఓన్లీ పొలిటికల్ హిస్టరీయే చెప్తున్నాను. ఆ కాలంలో ఉండేటువంటి ఆయన దగ్గర ఉండేటువంటి రచయితల గురించి చెప్పట్లేదు. ఆ కాలం నాటి ఇంకా మత పరిస్థితులు ఏమీ చెప్పటం లేదు. ఓన్లీ పొలిటికల్ హిస్టరీ మాత్రమే చెప్తున్నాను. వాళ్ళ కాలం నాటి లిటరేచర్ అనేటువంటిది వచ్చినప్పుడు పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి గురించి లిటరేచర్ అనేటువంటిది వచ్చినప్పుడు చెప్పుకుందాం. రుద్రదేవుడు ఆస్థాన కవి అయినటువంటి పాల్కూరికి సోమనాథుడి గురించి మనం లిటరేచర్లో నేర్చుకుందాం. ఇప్పుడు రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి చనిపోయాడు, యాదవుల చేతిలో చనిపోయాడు. రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి తర్వాత రాజవ్వడం గురించి కొంత కాంట్రవర్సీ ఉంటుంది. ఎలా కాంట్రవర్సీ ఉంటుంది అంటే రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తికి
కొన్ని బుక్కులు ఏం చెప్తాయి, కొంతమంది హిస్టారియన్స్ ఏం చెప్తారు అంటే, రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తికి సంతానం లేదు, అంటే కొడుకులేమీ లేరు. చైల్డ్ లెస్ అవ్వడంతో రుద్రదేవుడి యొక్క బ్రదర్ అయినటువంటి మహాదేవుడు అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరుగుతుంది. రుద్రదేవుడి యొక్క బ్రదర్ అయినటువంటి మహాదేవుడు అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరుగుతుంది. మహాదేవుడు తన అన్నగారికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. అందుకనే మహాదేవుడు మళ్ళీ ఏ రాజ్యంపై అటాక్ చేశాడు అంటే యాదవ రాజ్యంపై అటాక్ చేశాడు. ఇలా అటాక్ చేసినప్పుడు, యాదవ రాజ్యంపై దాడి చేసినప్పుడు యాదవుల చేతిలో మహాదేవుడు కూడా చనిపోయాడు. మహాదేవుడు చనిపోయి మహాదేవుడి యొక్క కొడుకైనటువంటి గణపతి దేవుడు యాదవుల వద్ద బందీగా చిక్కిపోయాడు. యాదవుల చేతిలో బందీగా చిక్కిపోయాడు అంటారు. అంటే గణపతి దేవుడు ఎవరి యొక్క కొడుకు అని చెప్తుంది? ఎవరి యొక్క కొడుకు? మహాదేవుడి యొక్క కొడుకు అని చెప్తారు కొంతమంది. మళ్ళీ చెప్తాను చూడండి. రుద్రదేవుడికి కొడుకులు లేకపోవడంతో మహాదేవుడు రాజయ్యాడు. ఎవడు మహాదేవుడు? రుద్రదేవుడి యొక్క బ్రదరు. మరి మహాదేవుడు రాజయ్యి మహాదేవుడు యాదవుల పైన అటాక్ చేశాడు. యాదవుల పైన ప్రతీకారం కోసం దాడి చేస్తే ఈ మహాదేవుడు కూడా ఎవరి చేతిలో చనిపోయాడు? యాదవుల చేతిలో చనిపోయాడు. మహాదేవుడితో పాటు యాదవ రాజ్యంపై దాడి చేయడం కోసం ఎవరు కూడా వెళ్ళారు? గణపతి దేవుడు. గణపతి దేవుడు ఎవరు? మహాదేవుడి యొక్క కొడుకు. మహాదేవుడి యొక్క కొడుకు అయినటువంటి గణపతి దేవుడిని యాదవులు బందీగా పట్టుకోవడం జరిగింది, తమ దగ్గర బందీగా ఉంచుకోవడం జరిగింది. ఇది ఒక స్టోరీ. అయితే మళ్ళీ ఇంకొక స్టోరీ ఎలా ఉంటుంది అంటే, యాదవులు 1195వ సంవత్సరంలో రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తిని చంపేసి రుద్రదేవుడి యొక్క కొడుకైనటువంటి గణపతి దేవుడిని బందీగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. దీనితోటి రుద్రదేవుడి యొక్క బ్రదర్ అయినటువంటి మహాదేవుడు అనేటువంటి వ్యక్తి రాజయ్యి తన యొక్క అన్న కొడుకైనటువంటి గణపతి దేవుడిని విడిపించడం కోసం యాదవ రాజ్యంపై దాడి చేశాడు. కాకపోతే యాదవుల చేతిలోనే చనిపోతాడు మహాదేవుడు అనేటువంటి వ్యక్తి. అంటే రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి. గణపతి దేవుడు కొందరు ఏమంటారు? రుద్రదేవుడి యొక్క కొడుకు అని కొంతమంది అంటే, గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి మహాదేవుడి యొక్క కొడుకు అని కొంతమంది చెప్పడం జరిగింది. ఇది కాంట్రవర్సీ. ఎవరి కొడుకు అనేటువంటిది మనకేమీ అవసరం లేదు. మనం ఎగ్జామ్లో ఎక్కడా కూడా క్వశ్చన్ రాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏమంటారు అంటే రుద్రదేవుడి యొక్క కొడుకు గణపతి దేవుడు అని కొంతమంది అంటారు. కొంతమంది ఎవరి కొడుకు అంటారంటే మహాదేవుడి యొక్క కొడుకు గణపతి దేవుడు అని చెప్పడం జరుగుతుంది. మనము ఎవరి కొడుకు అని రాసుకుందామంటే మహాదేవుడి యొక్క కొడుకు అని రాసుకుందాం. అదే మ్యాక్సిమం ఎక్కువ మంది హిస్టారియన్స్ నమ్మకం ప్రకారం, ఎక్కువ మంది చరిత్రకారుల నమ్మకం ప్రకారం. నెక్స్ట్ రుద్రదేవుడి తర్వాత ఎవరు రూలర్ అయ్యారు? మహాదేవుడు. నెక్స్ట్ రాసుకోండి, రెండో రాజు పేరు మహాదేవుడు. మహాదేవుడు అనేటువంటి వ్యక్తి 1195 నుంచి 99 వరకు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. మహాదేవుడు అనేటువంటి వ్యక్తి 1195 నుంచి 99 వరకు పరిపాలించడం జరిగింది. ఈ మహాదేవుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క బ్రదర్ను చంపేసినటువంటి యాదవుల పైన రివెంజ్ తీర్చుకోవాలి అనుకొని యాదవుల పైన దాడి చేయడం జరిగింది. కాకపోతే యాదవుల చేతిలో చనిపోతాడు. 1199వ సంవత్సరంలో చనిపోవడం జరుగుతుంది. ఎవరు అంటే ఈ మహాదేవుడు అనేటువంటి వ్యక్తి. మహాదేవుడితో పాటు ఇతని యొక్క కొడుకైనటువంటి గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి కూడా, ఇతని యొక్క కొడుకైనటువంటి గణపతి దేవుడు కూడా యాదవుల పైన దాడికి వెళ్ళడం జరిగింది. యాదవుల పైన దాడికి వెళ్ళినప్పుడు ఈ మహాదేవుడు అనేటువంటి వ్యక్తిని చంపేసి మహాదేవుడి యొక్క కొడుకైనటువంటి గణపతి దేవుడిని బందీగా పెట్టేసుకున్నారు. గణపతి దేవుడిని బందీగా ఉంచేసుకున్నారు. ఎవరు అంటే యాదవులు అనేటువంటి వాళ్ళు. అంటే మహాదేవుడు అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. మహాదేవుడితో పాటు అటాక్ వెళ్ళినటువంటి గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తిని బందీగా ఉంచుకున్నాడు.
ప్రిజనర్గా ఉంచుకున్నారు. ఎవరు అంటే యాదవులు అనేటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు గణపతి దేవుడు ఎక్కడున్నాడు, ఎవరి దగ్గర ఉన్నాడు? యాదవుల దగ్గర, యాదవుల యొక్క రాజ్యంలో ఉన్నాడు గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. మహదేవుడు చనిపోయాడు, గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి యాదవుల దగ్గర బందీగా ఉన్నాడు. అంటే కాకతీయ రాజ్యంలో ఇప్పుడు రాజు ఉన్నాడా? లేడు, రాజు చనిపోయాడు మహాదేవుడు. అదేవిధంగా నెక్స్ట్ రాజు అవ్వాల్సినటువంటి గణపతి దేవుడు ఉన్నాడా? గణపతి దేవుడు ఎవరి దగ్గర ఉన్నాడు? యాదవుల దగ్గర ఉన్నాడు. అంటే దాదాపు 3 సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యానికి రాజు లేకుండానే నడిచిపోయింది. కాకతీయ సామ్రాజ్యం 3 సంవత్సరాలు ఎటువంటి రాజు లేకుండానే ఉండింది. అంటే నెక్స్ట్ అంటే మహాదేవుడి తర్వాత నెక్స్ట్ రూలర్ ఎవరో చూద్దాం. గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. చూడండి, గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి 1202వ సంవత్సరం నుంచి 1263వ సంవత్సరం వరకు. గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ రూలర్ ఎప్పటి నుంచి అంటే 1202 నుంచి 1263వ సంవత్సరం వరకు. 1202 నుంచి 1263. ఇప్పుడు చూద్దాం, మహాదేవుడు ఎప్పుడు చనిపోతాడు? 1199. ఈయన ఎప్పుడు రాజయ్యాడు? 1200. మధ్యలో 3 సంవత్సరాలు గణపతి దేవుడు ఎక్కడున్నాడు? యాదవుల దగ్గర బందీగా ఉన్నాడు. మరి యాదవుల దగ్గర బందీగా ఉన్నప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని రక్షించినటువంటి వ్యక్తి, కాకతీయ సామ్రాజ్యం ముక్కలు కాకుండా, తిరుగుబాట్లు జరగకుండా దాన్ని సేఫ్గా ఉంచినటువంటి వ్యక్తి ఎవరు అంటే రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి. ఎవరండి? రేచర్ల రుద్రుడు అంటే ఆయన పేరు రేచర్ల రుద్రారెడ్డి అండి. ఆయన పేరు రేచర్ల రుద్రారెడ్డి. కాకపోతే మనం వాడుక భాషలో ఎప్పుడు కూడా రేచర్ల రుద్రుడు, మనకి ఎగ్జామ్లో కూడా ఎక్కడొచ్చినా కూడా రేచర్ల రుద్రుడే అనే వస్తుంది. కాకతీయ సామ్రాజ్యాన్ని రక్షించిన వ్యక్తి 3 సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యం విడిపోకుండా, ఎటువంటి తిరుగుబాట్లు జరగకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి. ఈ రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తికి గణపతి దేవుడు రిలీజ్ అయిన తర్వాత, గణపతి దేవుడు రాజైన తర్వాత రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తికి ఏమని టైటిల్ ఇచ్చాడు అంటే కాకతీయ సామ్రాజ్య స్థాపనాచార్య. కాకతీయ రాజ్య స్థాపనాచార్య. కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనేటువంటి టైటిలు రేచర్ల రుద్రుడికి ఎవరిచ్చారు? రేచర్ల రుద్రుడికి ఎవరిచ్చారు? గణపతి దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? 3 సంవత్సరాలు రాజు లేకపోయినా కూడా రాజ్యాన్ని రక్షించాడు కాబట్టి, 3 సంవత్సరాలు రాజు లేకపోయినా రాజ్యాన్ని రక్షించాడు కాబట్టి రేచర్ల రుద్రుడికి గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనేటువంటి టైటిల్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రేచర్ల రుద్రుడు రిపీటెడ్ క్వశ్చన్. రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి, ఈ రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి, రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి మనకు పాలంపేట వద్ద, వరంగల్ దగ్గరగా ఉండేటువంటి పాలంపేట అనేటువంటి ప్రాంతంలో ఒక శివాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. పాలంపేట శివాలయాన్ని కూడా నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి. నేను ఆర్కిటెక్చర్ వచ్చినప్పుడు చెప్తాను దాని యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది. రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి పాలంపేట వద్ద ఒక శివాలయాన్ని నిర్మించడం జరిగింది. ఓరుగల్లు పక్కనే, వరంగల్ పక్కనే ఉండేటువంటి పాలంపేట వద్ద ఒక శివాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రేచర్ల రుద్రుడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి. దానితో పాటు ఇప్పుడు చూద్దాం అసలు గణపతి దేవుడు ఎలా రిలీజ్ అయ్యాడు, ఎందుకు రిలీజ్ అయ్యాడు అనేటువంటిది. గణపతి దేవుడు యాదవుల యొక్క రాజ్యంలో బందీగా ఉన్నప్పుడు ఈ యాదవుల పైన యాక్చువల్గా అంటే యాదవులు అనేటువంటి వాళ్ళు మహారాష్ట్ర ప్రాంతాన్ని రూల్ చేస్తూ ఉన్నారు. ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు. కాకతీయులు అనేటువంటి వాళ్ళు, హోయసలులు అనేటువంటి వాళ్ళు కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. హోయసలు గురించి చెప్పాను చూడండి. హోయసలు ఏ ప్రాంతం వాళ్ళు? కర్ణాటక ప్రాంతం. వాళ్ళ క్యాపిటల్ ఏంటి?
ద్వార సముద్రం లేకపోతే హలేబీడు అని చెప్పింటాను చూడండి. ద్వార సముద్రం లేకపోతే హలేబీడు. మరి ఈ హోయసలు అనేటువంటి వాళ్ళు కర్ణాటక ప్రాంతంలో ఉండేటువంటి హోయసలు అనేటువంటి వాళ్ళు రిపీటెడ్గా ఎవరిపైన దాడి చేస్తున్నారు అంటే యాదవుల పైన దాడి చేస్తున్నారు. హోయసల్లు అనేటువంటి వాళ్ళు ఎవరిపైన దాడి చేస్తున్నారు అంటే ఈ యాదవుల పైన దాడి చేస్తున్నారు. ఇప్పుడు యాదవుల పైన హోయసలు అనేటువంటి వాళ్ళు దాడి చేస్తున్నారు. కాబట్టి ఈ హోయసలు అనేటువంటి వాళ్ళు దాడి చేయకుండా ఉండాలి అంటే మన మధ్యలో అంటే యాదవులకి హోయసలులకి మధ్యలో ఒక స్వతంత్ర రాజ్యం ఉంటే బాగుంటుంది, ఇంకొక రాజ్యం ఉంటే బాగుంటుంది, ఇంకొక రాజు ఉంటే బాగుంటుంది. అప్పుడు హోయసలు మన మీద అటాక్ చేయరు అని భావించి యాదవులు తమ దగ్గర బందీగా ఉండేటువంటి ఎవరిని రిలీజ్ చేసేశారు అంటే గణపతి దేవుడిని రిలీజ్ చేయడం జరిగింది. అంటే హోయసలుల దాడుల నుంచి తప్పించుకోవడం కోసం హోయసలులకి యాదవులకి మధ్య ఒక స్వతంత్ర రాజ్యం ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కాకతీయ రాజైనటువంటి గణపతి దేవుడిని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు అంటే యాదవులు. అలా గణపతి దేవుడిని రిలీజ్ చేసినటువంటి వ్యక్తి యాదవ రాజు ఎవరు అంటే సింగన. గణపతి దేవుడిని యాదవ రాజులో అంటే యాదవ రాజ్యం నుంచి రిలీజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సింగన. యాదవ రాజు అయినటువంటి సింగన అనేటువంటి వ్యక్తి ఈ గణపతి దేవుడిని రిలీజ్ చేశాడు. కాబట్టి సింగనకు ఏమని టైటిల్ ఇచ్చారు అంటే తెలుగు రాయ స్థాపనాచార్య. తెలుగు రాయ స్థాపనాచార్య. సింగనకు ఏమని టైటిల్ ఉంది అంటే తెలుగు రాయ స్థాపనాచార్య అనేటువంటి టైటిల్ ఉంది. గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి 1202 నుంచి 1263 వరకు పరిపాలించాడు. గణపతి దేవుడు లేని కాలంలో రాజ్యాన్ని రక్షించినటువంటి వ్యక్తి రేచర్ల రుద్రుడు. ఈ రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తికి ఏమని టైటిల్ ఇచ్చారు అంటే కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనేటువంటి టైటిల్ ఉంది. గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తిని యాదవుల యొక్క కోర్టు నుంచి యాదవుల యొక్క రాజ్యం నుంచి రిలీజ్ చేసినటువంటి వ్యక్తి యాదవ రాజు అయినటువంటి సింగన. సింగనకు ఏమని టైటిల్ ఇచ్చారు అంటే తెలుగు రాయ స్థాపనాచార్య. తెలుగు రాయ స్థాపనాచార్య అనేటువంటి టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి టోటల్ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ రూలర్ ఎవరు అంటే గణపతి దేవుడు. టోటల్ కాకతీయ రాజులందరిలోకెల్లా కూడా ఫేమస్ రూలర్ ఎవరు అంటే గణపతి దేవుడు. దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించాడు. 60 సంవత్సరాలు కోస్టల్ రాయలసీమ తెలంగాణ ఈ 3 ప్రాంతాలను కలిపి పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు అంటే గణపతి దేవుడు. వీటన్నిటినీ కూడా కలిపేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి తన జీవిత కాలంలో ఒకే ఒక యుద్ధంలో ఓడిపోతాడు. తన జీవిత కాలంలో ఒకే ఒక యుద్ధంలో ఓడిపోతాడు. 1263వ సంవత్సరంలో యుద్ధంలో ఓడిపోయి అప్పటి నుంచి ఇంకా రాజ్య బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. ఎవరు అంటే ఈ గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. ఈయన గురించి నేర్చుకుందాం. అసలు గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి యొక్క ఇంపార్టెన్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ గణపతి దేవుడి యొక్క టైటిల్స్ ఏంటి అనేటువంటివి నేర్చుకుందాం. గణపతి దేవుడి యొక్క టైటిల్స్ ఏంటి అంటే రాయ గజ కేసరి. గణపతి దేవుడి యొక్క టైటిల్స్ ఫస్ట్ది రాయ గజ కేసరి. రాయ గజ కేసరి ఇది కామన్ టైటిల్ అండి. మీరు ఎగ్జామ్లో 2016 గ్రూప్ 2 బిట్ ఇది రాయ గజ కేసరి అనేటువంటి టైటిల్ ఉన్నటువంటి కాకతీయ రూలర్ ఎవరు అన్నాడు. కాకపోతే ఎక్కువ మంది అంటే ఎక్కువ బుక్స్లో కానీ ఎక్కువ మంది చరిత్రకారులు కానీ రాయగజ కేసరి అనేటువంటి టైటిల్ ఓన్లీ రుద్రమదేవికే ఉంటుంది. కాకపోతే కొంతమంది చరిత్రకారుల ప్రకారం రాయగజ కేసరి అనేటువంటి టైటిల్ కాకతీయ రాజులందరికీ కూడా ఉంది అని చెప్తారు. అందుకని ఫస్ట్ ఇచ్చినప్పుడు ఇనీషియల్ కీలోనేమో రుద్రమాదేవి కరెక్ట్ అని ఇచ్చాడు. కాకపోతే అబ్జెక్షన్స్ రైజ్ చేయడంతో
కాకతీయ రాజుల పేర్లు ఏది పెట్టినా కూడా రైట్ ఇచ్చాడు. అంటే రాయగజ కేసరి అనేటువంటి టైటిల్ కామన్ టైటిల్, కాకతీయుల అందరికీ కూడా ఉండేటువంటి టైటిల్ రాయగజ కేసరి. మీరు స్పెషల్గా అడిగితే రాయగజ కేసరి అనేటువంటి టైటిల్ అనేటువంటిది స్పెషల్గా ఓన్లీ రుద్రమాదేవి అని ఇచ్చేసి రిమైనింగ్ వేరు కాకతీయులు కాకుండా వేరు రాజుల పేర్లు ఇస్తే అప్పుడు ఆన్సర్ ఏంటి? రుద్రమాదేవి. మీరు ఎప్పుడూ కూడా రుద్రమాదేవి అనేటువంటిది ఆప్షన్లో ఉంటే రుద్రమాదేవిని చూజ్ చేసుకోండి. రాయగజ కేసరి అనేటువంటి టైటిల్ అనగానే ఎవరు గుర్తు రావాలి? రుద్రమాదేవి. రుద్రమాదేవితో పాటు మిగతా కాకతీయులకు కూడా రాయగజ కేసరి అనేటువంటి టైటిల్ను ఉపయోగించుకున్నారు. రుద్రమాదేవి తర్వాత ఇంకొక వ్యక్తిని మీరు చూజ్ చేసుకోవాలనుకుంటే ఎవరిని చూజ్ చేసుకోవాలి? గణపతి దేవుడికి. అంటే రుద్రమాదేవికి గణపతి దేవుడికి ఏం టైటిల్స్ ఉంటాయి అంటే రాయగజ కేసరి. ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని పరిపాలించాడు కాబట్టి ఆంధ్రదేశాధీశ్వర. ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని రూల్ చేశాడు కాబట్టి ఏమని టైటిల్ ఉంటుంది అంటే ఆంధ్రదేశాధీశ్వర అనేటువంటి టైటిల్ ఉంటుంది. ఆంధ్రదేశాధీశ్వర అనేటువంటి టైటిల్ ఉంటుంది గణపతి దేవుడికి. దానితో పాటు కటక్ ప్రాంతం వరకు, ఒరిస్సా ప్రాంతం వరకు కూడా తన యొక్క కంట్రోల్లో తెచ్చుకున్నాడు కాబట్టి, కటక్ ప్రాంతం వరకు ఆక్రమించుకున్నాడు కాబట్టి చోడ కటక చోరకార అనేటువంటి టైటిల్ ఉంటుంది. చోడ కటక చోరకార అనేటువంటి టైటిల్ ఉంటుంది. ఒరిస్సా ప్రాంతాన్ని ఒరిస్సా వరకు ఆక్రమించుకున్నాడు కాబట్టి ఏమనే టైటిల్ ఉంటుంది అంటే చోడ కటక చోరకార అనేటువంటి టైటిల్ ఉంటుంది. దానితో పాటు దివిసీమ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు కాబట్టి, ఇక్కడ ఉండేటువంటి దివిసీమ ద్వీపాన్ని ఆక్రమించుకున్నాడు కాబట్టి, తీర ప్రాంతాన్ని మొత్తాన్ని తన యొక్క కంట్రోల్లో తెచ్చుకున్నాడు కాబట్టి ఆయనకు ఏమని పేరు ఉంటుంది అంటే ద్వీప విజేత లేకపోతే ద్వీపలుంటక అనేటువంటి టైటిల్ ఉంటుంది. ద్వీప విజేత లేకపోతే ద్వీపలుంటక అనేటువంటి టైటిల్ ఉంటుంది. ఎవరికి అంటే ఈ గణపతి దేవుడికి. ద్వీప విజేత లేకపోతే ద్వీపలుంటక అంటే ఏంటి అంటే దివిసీమ ప్రాంతాన్ని, అంటే అదేమీ లేదు. ద్వీపము అంటే ఏంటి? ద్వీపకల్పము అంటే ఏంటి? 3 వైపులా నీరుండం. ద్వీపము అంటే ఏంటి? 4 వైపులా మొత్తం నీరు. ఈ తీర ప్రాంతాన్ని, కోస్టల్ బెల్ట్ని, దివిసీమ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తన యొక్క కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు కాబట్టి, ఇటువైపు ఉండేటువంటి ఈ ద్వీపం మొత్తం కూడా తన యొక్క కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు కాబట్టి ద్వీపలుంటక లేకపోతే ద్వీప విజేత అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. ఎవరు అంటే గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. చూడండి, గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తికి ఏమేమి టైటిల్స్ ఉన్నాయి అంటే రాయగజ కేసరి, ఆంధ్రదేశాధీశ్వర, చోడ కటక చోరకార, ద్వీప విజేత లేకపోతే ద్వీపలుంటక అనేటువంటి టైటిల్ ఉన్నాయి. ద్వీప విజేత లేకపోతే ద్వీపలుంటక అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. ఇంకా ఆయన యొక్క సక్సెస్ గురించి, ఆయన యొక్క విక్టరీస్ గురించి నేర్చుకుందాం. గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి యొక్క విక్టరీస్ అనేటువంటివి ఎక్కడెక్కడ ఏమేం చేశాడు అంటే ఫస్ట్ చూద్దాం. ముందు ద్వీపం పైన ఎలా అటాక్ చేశాడు, ఎలా విన్ అయ్యాడు అనేటువంటిది చూద్దాం. ఈ కోస్టల్ ఏరియాని, దివిసీమ ప్రాంతాన్ని అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు అంటే దివిసీమ ప్రాంతాన్ని అప్పుడు ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు అంటే అయ్యవంశపు రాజులు పరిపాలిస్తున్నారు. అయ్యవంశపు రాజు పేరు ఏంటి అంటే పినచోడు అనేటువంటి వ్యక్తి. అయ్యవంశపు రాజు పేరు ఏంటి అంటే పినచోడు అనేటువంటి వ్యక్తి. మళ్ళీ చెప్తాను చూడండి. ఈ దివిసీమ ప్రాంతాన్ని, దివిసీమ అంటే ఏ ప్రాంతం? మచిలీపట్నం దగ్గర ఉండేటువంటి ప్రాంతం. కృష్ణానది పరివాహక ప్రాంతమేమో దివిసీమ, గోదావరి నది పరివాహక ప్రాంతమేమో కోనసీమ. గోదావరి నది పరివాహక ప్రాంతమేమో కోనసీమ, కృష్ణానది పరివాహక ప్రాంతమేమో దివిసీమ.
ఈ దివిసీమ అనేటువంటి ప్రాంతాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు అంటే అయ్య వంశానికి సంబంధించినటువంటి రాజు పినచోడు అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నాడు. అయ్య వంశపు రాజు అయినటువంటి పినచోడు పైన గణపతి దేవుడు అటాక్ చేయడం జరిగింది. పినచోడుని ఓడించడం జరిగింది. పినచోడుని ఓడించి దివిసీమ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. దివిసీమ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు కాబట్టి ఏం టైటిల్ ఇచ్చారు? ద్వీప విజేత లేకపోతే ద్వీపలుంటక అనేటువంటి టైటిల్. దివిసీమ ప్రాంతాన్ని అయ్య వంశపు రాజు అయినటువంటి పినచోడు పరిపాలిస్తున్నాడు. అతడిని ఓడించి దివిసీమ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ద్వీప విజేత లేకపోతే ద్వీపలుంటగా అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పినచోడుడికి 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే నారమ, పేరమ లేకపోతే నారమాంబ, పేరమాంబ అని పిలుస్తారండి. నారమాంబ, పేరమాంబ లేకపోతే నారమ, పేరమ అనేటువంటి 2 కూతుర్లు ఉంటారు. పినచోడుడికి ఈ ఇద్దరిని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. నారమ, పేరమ అనేటువంటి 2 కూడా పెళ్లి చేసుకున్నాడు. అదేవిధంగా పినచోడుడికి ఒక కొడుకున్నాడు. ఆయన పేరే జాయప్ప సేనాని. ఆయన పేరు ఏంటి అంటే జాయప్ప సేనాని. చాలా చాలా ఇంపార్టెంట్ అండి జాయప్ప సేనాని. అయ్య వంశపు పినచోడు యొక్క కొడుకు పేరు ఏంటి అంటే జాయప్ప సేనాని అనేటువంటి వ్యక్తి. ఈ జాయప్ప సేనాని అనేటువంటి వ్యక్తిని తన సైన్యంలో చేర్చుకొని ఇతడిని ఎలా అపాయింట్ చేశాడు అంటే గజసాహినిగా నియమించడం జరిగింది. ఎలా నియమించాడు అంటే గజసాహినిగా నియమించడం జరిగింది. గజబలానికి అధ్యక్షుడిలాగా నియమించడం జరిగింది. గజబలానికి లీడర్ లాగా నియమించడం జరిగింది. ఎవరిని అంటే జాయప్ప సేనాని అనేటువంటి వ్యక్తిని. మళ్ళీ చూడండి, గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి తీర ప్రాంతంపై అటాక్ చేశాడు. దివిసీమను పాలిస్తున్నటువంటి అయవంశపు రాజు అయినటువంటి పినచోడుని ఓడించి అతని యొక్క 2 కూతుర్లైనటువంటి నారమ, పేరమలను మ్యారేజ్ చేసుకొని కొడుకైనటువంటి జాయప్ప సేనానిని తన సైన్యంలో గజసాహినిగా అపాయింట్ చేసుకోవడం జరిగింది. గజసాహినిగా నియమించుకోవడం జరిగింది. గజబలానికి గజబలానికి ఏనుగు బలానికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది జాయప్ప సేనానిని. ఈ జాయప్ప సేనాని అనేటువంటి వ్యక్తి సంస్కృత భాషలో సంగీతానికి సంబంధించినటువంటి 3 బుక్కులు రాయడం జరిగింది. జాయప్ప సేనాని అనేటువంటి వ్యక్తి సంస్కృత భాషలో సంగీతానికి సంబంధించినటువంటి 3 బుక్స్ రాశాడు. అవి నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అనేటువంటి బుక్కులు రాయడం జరిగింది. నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అనేటువంటి బుక్కులు రాయడం జరిగింది. ఈ సంగీతానికి సంబంధించినటువంటి నృత్య రత్నావళి,